అండి వెల్కమ్ టు కలకూరగంప. ఇవాళ ఏం చేద్దామంటే ఇంట్లో అందరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట, ఏదైనా స్వీట్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. అది ఏంటంటే తను సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాడు. సో వాళ్ళకు గ్రూప్ ఉంది. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఏదో ఇది వండినరు మా ఇంట్లో, అది వండినరు మా ఇంట్లో అని పెడుతున్నారు. అది చూసినప్పుడల్లా అట్లా ఒకసారి నా వైపు ఒక లుక్ వేసుకుంటున్నాడు అనమాట ఈ మధ్య కళ్యాణ్. సరే ఇంకా రెగ్యులర్గా అయితే నాకు హాట్ ఇష్టం కాబట్టి ఏదో ఒకటి హాట్ చేయడం అనేది చేస్తుంటా. బట్ కళ్యాణ్కి మాత్రం స్వీట్ ఇష్టము, కానీ స్వీట్లు ఎప్పుడు చేయను. బట్ ఈరోజు ఏం చేద్దామంటే కళ్యాణ్ చాయిస్ స్వీట్ చేద్దాం. అయితే నాకు అస్సలు స్వీట్స్ రావు, అప్పుడప్పుడు నేర్చుకుంటా. ఇది కూడా ఏంటంటే ఇంట్లో ఉండే వస్తువులతోటే కానీ హెల్దీ. సో దీన్ని ఏంటంటే ఒకసారి చిన్ని బర్త్డేకి అనుకుంటా ఎప్పుడు ఒకసారి భీమవరం నుంచి ఒక వంటలమ్మాయినే పిలిపించినాం అనమాట. సో ఆమె చేసినప్పుడు చూసి నేర్చుకున్న స్వీట్ ఈరోజు మనం చేయబోతున్నాం అనమాట. సో ఆ స్వీట్ ఏంటంటే ఏమేం కావాలా, ఇంట్లో ఉండేవే అని చెప్పాను కాబట్టి లిటరల్గా ఇంట్లో ఉండేవే, మళ్ళీ అది ఇది అని ఏం చెప్పాను. పెసరపప్పు ఇది మన ఇంట్లో ఉండేది, ఇది బొంబాయి రవ్వ ఇది మన ఇంట్లో ఉండేది, పాలు ఉంటాయి, షుగర్, కొంచెం నెయ్యి, కొంచెము ఇలాచి అండ్ ఆయిల్, ఇంతే. కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే భీమవరం నుంచి వచ్చిన ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నా కాబట్టి అటువైపు వంట అని నాకు అర్థమైంది. ఇటువైపు ఎప్పుడు చేయలేదు. ఓకే, సో ఈరోజు మాత్రం చేస్తే అటు ఇటు అందరూ చూసి నచ్చితే చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అయితే దీనికి ఇంగ్రీడియంట్స్ మాత్రం, ఎందుకంటే నేర్చుకున్నా కాబట్టి కొలతలు తెలుసు, నేర్చుకొని చేస్తా కదా, అప్పుడు నాకు కొలతలు తెలివై నాకు ఇష్టం వచ్చినట్టు వేస్తుంటా. సో ఇందులో ఏంటంటే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఈక్వల్ క్వాంటిటీ ఎనీథింగ్ ఈక్వల్ క్వాంటిటీ మన బొంబాయి రవ్వ. ఈ రెండు ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత షుగర్. ఒకవేళ తక్కువ కావాలనుకుంటే, కొంచెం స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ సేమ్ టైం చిక్కటి పాలు ఉంటే ఈ రెండు ఎంత ఉంటే అంత చిక్కటి పాలు, అంటే 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల షుగర్, 1 గ్లాస్ పప్పు, 1 గ్లాసు బొంబాయి రవ్వ, ఇంతే. కొంచెం నెయ్యి పడుతుంది, ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం ఇలాచి. ప్రాసెస్ ఏంటంటే ఇంకా ప్రాసెస్ చెప్పడం ఎందుకు, చేసుకుంటూ చెప్తారండి. ఫస్ట్ ఈ పెసరపప్పును చక్కగా వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకోవాలి, ఓపిక్గా వేయించుకోవాలి. నల్లగా రావద్దు, మాడిపోవద్దు. నిదానంగా వేయించుకుంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పడుతుంది అనమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. చూడండి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే 1 గ్లాసు నీళ్ళు, 1 గ్లాసు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అయితే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. మనం ఒక్కటి కూడా ఏ పని కూడా స్ట్రైట్గా చేయం కాబట్టి దీని పని రైతుంటుంది. ఇంకొక ప్రాసెస్ పక్కన చేసుకుందాం. ఇది ఉడుకుతుంటుంది, ఆలోపు వేరే పని చేసుకుందాం మనం. ఓకేనా, సో ఇది ఉడికేలోపు మనము పక్కనే ఇంకొక ప్రాసెస్ చేసుకుందాం. దీంట్లో ఏం చేద్దామంటే, మనం రవ్వ తెచ్చుకున్నాం కదా, ఆ రవ్వ ఇలా పోసేసి దాంట్లో మిగతా 1 గ్లాసు పాలు ఏదైతే ఉన్నాయో అవి పోసి చక్కగా వేయించుకుందాం. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది ఉడికిపోతుంది. మెల్లిగా వేయించుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేశాను, దీన్ని ఇలా ఉడకనిద్దాం. రవ్వ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అయితే కాస్త అడగంటకుండా ఏం చేద్దామంటే ఉన్న దాంట్లో సగం నెయ్యిని వేసుకుందాం ఇందులో. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా, రవ్వ ఉడికింది కాబట్టి దీన్ని పక్కకు పెట్టేసి, ఇది ఇంకా పప్పు స్టిల్ ఉడుకుతూనే ఉంది, మెత్తగా కావాలి. బెటర్ మీరు చక్కగా కుక్కర్లో ఉడకబెట్టేసుకోండి. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఇలా పక్కకు పెట్టేసి ఇంకొక ప్రాసెస్ చేసుకుందాం. 1.5 గ్లాసు షుగర్ వేసాను కాబట్టి
డబుల్ ది క్వాంటిటీ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక తీగ పాకం వచ్చే వరకు పాకం కట్టుకుందాం అనమాట. చూడండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే కాసేపు ఆరనిద్దాం. ఆరాక మళ్ళీ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఆరాలి. మన తీగ పాకం ఎంతవరకు వచ్చింది చెప్పండి. మనం కొంచెం స్వీట్స్లో వీక్ కాబట్టి తప్పులు పోతే చెప్తూ ఉండండి. రాలేదు, కాసేపు వెయిట్ చేద్దాం. కానీ ఈలోపు ఏం చేద్దామంటే అది మరుగుతుంది కాబట్టి దీంట్లో ఇలాచి, యాలకుల పొడి ఏదైనా సరే వేసేద్దాం. ఇలాచి నాకు అలా మొత్తం పొడి కొట్టి వేయడం కంటే కూడా ఇలా కచ్చా పచ్చా కొట్టేసి యాస్టీస్గా వేస్తే నా ఉద్దేశం లేదంటే జస్ట్ ఫ్లేవర్ దిగుతుంది కాబట్టి టేస్ట్ ఉంటుందని. చూడండి పాకం అయిపోయింది ఆల్మోస్ట్. ఫైన్. ఇంకా దీన్ని ఆపేసి పక్కన పెట్టుకుందాం. మన పెసరపప్పు చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఒక్క తిప్పుడు తిప్పేసుకుందాము. అన్నీ టకటక 2-3 సార్లు అవుతుంది. పేస్ట్ అయ్యాక మీకు చూపిస్తాం మళ్ళీ. ఇదిగోండి పెసరపప్పు ఇలా పేస్ట్ లాగా అయింది. దీన్ని తీసుకెళ్ళి మనం రవ్వ ఉడికించి పెట్టుకున్నాం కదా అందులో వేద్దాం. ఇదిగోండి మన రవ్వ అండ్ పెసరపప్పు మిక్సీ చేస్తే ఇలా అయ్యింది. అయితే దీన్ని కాస్త సిమ్లో పెట్టి ఇంకొకసారి కలుపుకోవాలి కాబట్టి ఇది చిన్నగా ఉంది గిన్నె. సో మనం ఇందాక పెసరపప్పు ఉడకబెట్టిన దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా కలవాలి. ఈ టైంలో ఏం చేద్దామంటే కాస్త నెయ్యి ఉంది కదా అది వేసేసుకుందాం. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. స్వీట్లు తినాలంటే ఇంత కష్టపడాలా? అందుకే నేను చెయ్యను అసలు. అందుకే అంటారు కదా మనకు నచ్చింది అయితేనేమో ఎంతనన్నా కష్టపడతాం అది కష్టంలా కనపడదు. అబ్బా స్వీటా మనం ఎట్లాగో తినం కదా అనుకుంటాం కదా, ఇట్లుంటుంది. కళ్యాణ్ ఒక్కడే తింటాడు, అది కూడా కొంచెమే తింటాడు, లేదంటే వదిలేస్తే ఉట్టి స్వీట్ తింటాడు. సో ఎందుకులే స్వీట్లు అనేసి చేయడం మానేసా, చెయ్యను. చూడండి మంచిగా ముద్దలాగా అయిపోయి మన గిన్నె నుంచి బయటకు వచ్చేసింది అనమాట. సో ఇది కరెక్ట్. దీన్ని ఇలా తీసినప్పుడు మనకు ఇలా పర్ఫెక్ట్ షేప్ రావాలి. దీన్ని ఏం చేయాలంటే మధ్యలో కాస్త హోల్ పెట్టుకొని చుట్టూ ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే డిజైన్. దీని ఏంటంటే కాలా జామున్ స్టైల్లో చేసుకోవచ్చు, చిన్నగా బాల్స్ లాగా సేమ్ మన గులాబ్ జామున్ స్టైల్ చేసుకోవచ్చు, రకరకాలుగా చేస్తారు. బట్ ఆవిడ మాత్రం నాకు ఇలా చూపించారనమాట. ఇలా చేసి ఇలా చేసుకున్నామా. వీటిని ఏం చేద్దామంటే ఇప్పుడు మంచిగా ఆయిల్లో వేసి దేవుకొని ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ ఫ్రై చేసేసి మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇది పాకం చేసుకున్నాం కదా ఒకటి, సో దాంట్లో వేసేసి నానబెడితే మన స్వీట్ రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా ఈజీ, చాలా కష్టం కూడా. చల్లగా ఏదాకా ఉండాలి, మిక్సీ పట్టాలి. అబ్బో మనకు ఓపిక లేని దానికి కొంచెం టఫ్ అనమాట ఇవన్నీ. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ లోపు ఏం చేద్దామంటే ఈ గిన్నెలో వేస్తే బాగుండవు కాబట్టి మనం ఒక ఫ్లాట్ దాంట్లో ఈ తీగ పాకాన్ని కొంచెం పాకం పోసుకుందాం అనమాట. అప్పుడు దాన్ని నిండా వేసినప్పుడు మనకు ప్రాపర్గా మునుగుతుంది. ఇగో ఈ గిన్నెలో చేసాం కదా, ఈ సెట్ కాదనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా దేవి అలా వేసేసి కాసేపు నాననిద్దాం దాంట్లో. అప్పుడు మన స్వీట్ రెడీ అయిపోతుంది. మన ఆయిల్ కాగిపోయింది కదా, వేసేద్దాం.
వీటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి మన భలే ఉన్నాయి కదా కలరు, ఇప్పుడే తిందాం అనిపిస్తుంది. సూపర్ చేసినా కదా, చూడ్డానికి ఎంత సూపర్గా ఉన్నాయో తినడానికి కూడా అంతే బాగుంటాయి, అంత టేస్ట్ కూడా ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు నిజంగా ట్రస్ట్ మీ చేసుకొని చూడండి, అదిరిపోతుంది. అండ్ ఎండాకాలము పెసరపప్పు చలువ, బాగా చలువ. ఒకవేళ షుగర్ చాయిస్ లేకపోతే మరి బెల్లం పాకంతో ఇట్లా వస్తాయా లేదన్న విషయం కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను చేయలేదు కూడా. నాకు ఆమె ఇలాగే భీమవరం నుంచి వచ్చిన ఆవిడ ఇలాగే నేర్పించారు, నేను ఇలాగే నేర్చుకున్నాను, ఇలాగే చేసి మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇదన్నమాట విషయం. అవునండి, నిన్ననా మొన్ననా ఏదో వీడియో పోస్ట్ చేసినాం కదా, ఏంది కళ్యాణ్ నన్ను ఇట్లా అన్నాడు అని అంటే, ఎంత రాక్షసానందం మీకు అసలు. సగం మంది ఎంత హ్యాపీ తెలుసా, అట్లా పిలిచిండంటే ఖుషి అయిపోయారు అందరా. కరెక్ట్ పిలిచిండు కళ్యాణ్ అని. నాకు తెలిసి అట్లా ఖుషి అయిపోయిన వాళ్ళందరూ జెంట్స్ అయి ఉంటారు కదా. సో సీరియస్లీ, బట్ లేడీస్ పేర్లు ఉన్నాయి, జెంట్స్ అయి ఉంటారని నా ఉద్దేశము. సో అమ్మాయిలు అయితే నన్ను సమర్థిస్తారు, అబ్బాయిలు అయితేనే నన్ను సమర్థించలేదు. అండ్ ఖుషి అయిపోతున్నారు, అబ్బా ఇంకా మంచి ఇమోజీలు హాహా హీ అనుకుంటే సూపర్ ఇమోజీలు పెట్టారు. ఇంత ఆనందం ఏంటండి బాబు మీకు. చే మొగుళ్ళు పిల్లలని తిరిగితే ఇట్లనే ఉంటుంది, మీకు అందరికీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అయినా సరే ఈ శుభ సందర్భంలో స్వీట్ చేసి పెట్టేసిన మీ అందరికీ తినేసేయండి, మీ ఇష్టం. ఎంత ఫ్లఫీగా ఉంటుంది తెలుసా, సాఫ్ట్గా ఉంటుంది. మన గులాబ్ జామున్ కూడా ఇంత సాఫ్ట్గా, ఇంత ఫ్లఫీగా, ఇంత టేస్టీగా ఉండదు. సో ఇంకా నానాలేమో, బట్ నేను మనకు ఆత్రం ఎక్కువగా, అన్ని గబగబా అయిపోవాలి. ఆ నాని పర్ఫెక్ట్గా అయ్యే వరకు మన నోరు ఆగదనమాట. సో మీకు చూపించాలంటే మరి నానినాక చూపించాలా బాగా, ఏం పర్లేదు, చూడండి తర్వాత చూద్దాం. మీరు చేసుకొని మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారుగా. ఏది ఫస్ట్ వేసాం కదా, చూద్దాం ఏమాత్రం రిజల్టో. చిన్న బౌల్లోకి వేసుకొని చూపిస్తాను మీకు నేను. ఈ రకంగా కళ్యాణ్ నన్ను తిట్టినాను కాదు, అట్లా అన్నాడు అన్న సందర్భంలో మీ అందరు కాదు సగం మంది ఒక రకమైన నారదునిలాగా హ్యాపీగా ఉన్నారు, రాక్షసానందం పొందిరు. కాదు షాడిజమనల్లా ఏమనాలా, అబ్బా తిట్టిరు బాగా తిట్టిండు అనుకొని. సరే ఏమున్నా ఈ సందర్భంలో అయినా సరే మీకు స్వీట్ చేసి పెట్టినా ఫుల్ ఎంజాయ్ చేసుకోండి. చూడండి ఎంత జ్యూసీ. ఇంకా కాసేపు ఉండాలన్నమాట. ఇంకాసేపు నానాల అంటే లోపల దాకా పీల్చుకోలేదు స్వీట్నెస్. ఇంకా ఆసేపు ఉండి తింటాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.